ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం చెప్పు, మొదటి రోజు రాత్రి దర్శన్కి నీకు మధ్య ఏం జరగలేదా? చెప్పు శరణ్య. అడుగుతోంది నిన్నే శరణ్య. లేదత్తయ్య గారు. ఆ రోజు నుంచి కూడా మరి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీ మధ్య ఏది జరగలేదు కాబట్టి అదంతా నువ్వు మనసులో పెట్టుకుని దర్శన్ గురించి అందరికీ తెలియాలని నీ బాధ లెటర్లో రాసిపెట్టావు, అంతేనా? ఇదంతా నన్ను నమ్మమంటావా శరణ్య? నువ్వు ఏ తప్పు చెయ్యలేదని, ఆ లెటర్ రాసింది కూడా నువ్వు కాదు అని నా అంతరాత్మ నాకు చెప్తోంది. నిజం చెప్పు, నువ్వా లెటర్ రాయలేదు కదా? నీ మీద నాకున్న నమ్మకం అబద్ధం కాదు అని చెప్పు శరణ్య. శరణ్య, ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఎలా తీరిపోతుంది అనుకుంటున్నావు? నువ్వు నీ భర్తని, అత్తారింటిని కాదనుకుని నీ పుట్టింటికొచ్చావంటే నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక కారణం వేరే ఏదో అయ్యుంటుంది. కానీ మేము చూసిన లెటర్ మాత్రం అయ్యే అవకాశం లేదు. నాకు నువ్వేంటో తెలుసు శరణ్య. నీ గుణం కూడా నాకు తెలుసు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వీడలేదు. అందుకే ఇప్పటికీ నువ్వు నోరు విప్పకపోయినా నీలోనే మగ్గిపోతున్న ఆ నిజాన్ని బయటికి రప్పించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. డౌటే లేదు, ఈవిడ శరణ్యని మాటలతో మాయ చేసేస్తూ ఉంటుంది. తెలివిగా శరణ్యని నేను ఏ మార్చితే నాకన్నా తెలివిగా ఈవిడ నాకు ఫ్యూచర్ లేకుండా చేసేలా ఉంది. అమ్మ వెళ్ళింది. శరణ్య నా వార్నింగ్ లెక్క చేయకుండా పెళ్లికి చేసినట్టే ఈ రోజు కూడా చేస్తే అమ్మ ముందు నా పరిస్థితి ఏంటి? శరణ్య, దర్శన్ గురించి తప్పుగా నువ్వు ఆ లెటర్ రాయలేదని ఒక్క మాట నాతో చెప్పమ్మా చాలు. మిగతాది నేను చూసుకుంటాను. నీ మీద నింద వేసి అందరి మనసులో నీ మీద తప్పుడు అభిప్రాయం కలిగేలా చేసింది ఎవరైనా నేను సహించను శరణ్య. చెప్పమ్మా, ఆ ఒక్క మాట నాతో చెప్పు చాలు. అన్నిటికీ సమాధానం వాటంతటవే బయటికొచ్చేలా నేను చేస్తాను. దర్శన్కి నీకు మధ్య ఉన్నా అసలు సమస్య ఏంటి? ఆ లెటర్ గురించి బయట పెట్టడానికి నువ్వెందుకు సందేహిస్తున్నావు? ఆ లెటర్ రాసింది ఆయనే అన్న నిజం తెలిస్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఒక్క మాట చెప్పు, నువ్వా లెటర్ రాయలేదు,
దర్శన్ గురించి తప్పుగా లెటర్ రాసింది నువ్వు కాదు అని. నువ్వు కాదు కదా? నీకు ఆహ్వానం పలకడానికి ఎదురొచ్చేది మంగళహారతులు కాదు, నా శవం. నువ్వు కాదు కదా? అత్తయ్య గారు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆ లెటర్ రాసింది నేనే. ఆయన గురించి తప్పుగా నేనే రాశాను. అది నేనే రాశాను. నిన్ను కొట్టింది నిజం చెప్పావని కాదు శరణ్య. నేను ఎంత అడిగినా నిజాన్ని ఎందుకు దాస్తున్నావని. నువ్వు అబద్ధంతో చేయని తప్పుని నీ తల మీద వేసుకుంటున్నావు. నీ జీవితాన్ని చీకటి చేసుకోవాలి అని అనుకుంటున్నావు, అంతేనే. నువ్వు దాస్తున్న నిజం వెనక నిన్ను కళ్ళెం వేసి లాగుతున్నది ఎవరో ఒకరు ఉన్నారని నాకు అర్థమైపోయింది. ఎవరూ లేరత్తయ్య గారు. ఈ విషయంలోకి దయచేసి మీరెవరిని లాగొద్దు. ఇది పూర్తిగా నేను వ్యక్తిగతంగా చేసినదే. ఎవరికి ఆ లెటర్తో సంబంధమే లేదు. దయచేసి బలవంతంగా నాతో ఏది మాట్లాడించొద్దు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. సరే, నీ మొండితనంతో ఏం సాధిస్తావో సాధించు. నువ్వు చెప్పనంత మాత్రాన నేను నిజం తెలుసుకోలేను అనుకోకు. నేను నీకన్నా మొండిదాన్ని. ఏంది మీదే? ఈవిడ ఎంత గంభీరంగా వస్తూ ఉండదే? శరణ్య స్టోరీ మొత్తం కళ్ళకు కట్టినట్టు చెప్పేసి ఉండదా ఏమి? నాకేం తెలుసా? నేను అందుకే కదా టెన్షన్ పడుతున్నా. ఏమైందమ్మా? శరణ్య ఏమన్నా మాట్లాడిందా? ఆ లెటర్ గురించి ఏమైనా చెప్పిందా? అత్తయ్య గారు అడిగారంటే శరణ్య అన్ని చెప్పేసి ఉంటుంది. చెప్పిందా అత్తయ్య గారు? లెటర్ తనే రాశానని చెప్పిందా అని. కాపురానికి వస్తానని చెప్పిందా? ఇంకా వస్తారని చెప్పకుండా ఎలా ఉంటుందిలేండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.